ఏ సినిమా తీసుకున్నా చిరంజీవి గారి సినిమాలో ఆడియో అనేది చాలా బాగుంటుంది. ఈ విషయంలో ఈ సినిమాకి మ్యూజిక్ అలాగే పాటల విషయంలో ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు? చిరంజీవి గారు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యారు. అంటే బీమ్స్ తో ఉన్న కంఫర్ట్ అది. మనం ఎప్పుడు కలిసి ఎన్ని ట్యూన్లు అడిగినా చేస్తాడు. ట్యూన్ నచ్చి బాగాలేదంటే ఇమీడియట్ ఇంకో ట్యూన్ చేస్తాడు, అందుబాటులో ఉంటాడు. అందుకని బీమ్స్ నేను కన్సిడర్ చేసిన సంక్రాంతికి వస్తున్నాక బిగ్గెస్ట్ సూపర్ హిట్ ఆల్బమ్. ఈ సినిమాకి కూడా అంతే సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారు. అండ్ చిరంజీవి గారు పాట విని ఆయన ఒపీనియన్ చెప్తారు. బాగుందంటే బాగుంది, అమ్మాయి ఏదో కొద్దిగా చూసుకోమంటే చెప్తారు. సో ఆ విషయంలో ఆయన సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ లక్కీగా బీమ్స్ కి నాకు సింక్ బాగా కుదిరింది. దీంట్లో కూడా 4 మంచి పాటలు ఉన్నాయి సినిమాలో. రైట్. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఆల్రెడీ మీసాల పిల్ల సాంగ్ ఒకటి వచ్చింది, తర్వాత ఈ హుక్ సాంగ్ హుక్ స్టెప్ ఒకటి వచ్చింది, ఇంకా మిగతా కూడా అదే స్కేల్లో ఉంటాయి సాంగ్స్ అన్ని. అంటే ఆల్రెడీ రిలీజ్ చేసాం కదండి. శశిరేఖ సాంగ్ కానీ, వెంకీ గారి చిరంజీవి గారి పాట కానీ, రెండు కూడా థియేటర్లో చాలా కిక్ ఇస్తాయి. అది కరెక్ట్ సిచ్యువేషన్ లో వస్తాయి కాబట్టి. అవి 4 పాటలు బాగుంటాయి. ఇవి కాకుండా ఒక మాంటేజ్ సాంగ్ ఉంది, అది కూడా ఒకటి సినిమాలో మంచి సర్ప్రైజింగ్ గా బాగుంటుంది విజువల్ గా. సార్ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఒకటి, తర్వాత ఒకటి అన్నట్టు మిమ్మల్ని చూస్తారు సార్ అనిల్ రావిపూడి గారిని. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు మరి? ఈ ప్రతి సినిమాకి టెస్టే కదండి. మనం ఎన్ని హిట్లు తీసినా ఏం చేసినా మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ టెస్ట్ రాయాలి, పాస్ అవ్వాలి. ఓకే. కాబట్టి ఇక వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఎలా ఉంది అనే దానికంటే వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి, మళ్ళీ ఎలాంటి మంచి కంటెంట్ రాయాలి అనేది డిసైడ్ చేయాలి. ఓకే. అంటే చాలా సినిమాల్లో లో మెసేజ్ ఉంది, సినిమా కథనం బాగానే నడిపించారు మీరు. బట్ భగవంత్ కేసరికి వచ్చేసరికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అంటే ఎందుకు సడన్ గా అక్కడ నుంచి జానర్లో అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ చేద్దాం అనుకున్నారు? అదే అండి, ముందుకు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైనర్ చేశాక నేను ఒక వేరే ఫ్రేమ్ లో చూసుకుందాం అనుకున్నాను. ఓకే. అనుకుని అసలు కంప్లీట్ ఫన్ లేకుండా ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది, ఒక సీరియస్ డ్రామా ఫిల్మ్ నేను చేయగలనా లేదా, నాకు నేను పెట్టుకున్న టెస్ట్. లక్కీగా ఆడియన్స్ దాన్ని బాగా ఆదరించారు కాబట్టి. సో ఇంతకు ముందు ఇకపై ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైనా అలాంటి ఒక డ్రామా ఫిల్మ్ చేయాలంటే కూడా సో నాకు ఒక ఇది ఇచ్చిన ఒక, అదే మీరు అన్నట్టు ఒక టెస్ట్ లాంటిది. రైట్, ఇక్కడ నుంచి చెయ్యొచ్చు అనేదానికి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు. ఓకే. అంటే ఫ్యూచర్ లో ఉంది సార్ అలాంటి ఐడియాస్ చేయాలని? అంటే మెసేజ్ అని కాదు, డ్రామా ఫిలిమ్స్ ఏదైనా ఫిమేల్ ఓరియంటెడ్ గా ఏదైనా ఒక మంచి సోషల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, ఇలాంటి ఏమిటి ఫ్యూచర్ లో డిఫరెంట్ జోనర్స్ చేయాలని. అవును. ఎంటర్టైనర్స్ చేస్తూ గ్యాప్ లో మధ్యలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. ఓకే. అంటే మీరు మంచి డ్యాన్స్ చేస్తారు, స్క్రీన్ కూడా చూడడానికి అందంగా ఉంటారు. అంటే ఎప్పుడైనా నేను కూడా వెయ్యాలి అని అనిపించిందని నేను కూడా నటించాను? నేనా? లేదండి, నటించాలనేది అంత ఇది లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ గా దాని మీదే ఫుల్లీ ఫోకస్డ్ గా ఉన్నాను. ఫ్యూచర్ లో చూద్దాం అనేది అంతా, ఈ పెట్టుబడి అంతా ఫ్యూచర్ గురించి. ఓకే. రైట్. అంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సార్? ఎప్పటికప్పుడు ప్రేక్షకుడు టేస్ట్ మారిపోతుంది. మీరు ఇందాక అన్నట్టుగా కంటెంట్ బాగోపోతే ఇమ్మీడియట్ గా తిరస్కరించేస్తున్నారు. అంటే వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు మనకి వాళ్ళకున్న కనెక్ట్ చూసుకుంటూ చేయాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్ చేస్తారు. సో నాకు తెలిసింది ఎంటర్టైన్మెంట్ బాగా స్ట్రాంగ్ గా తీస్తాను. దాంట్లోనే ఏమి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా ఏం డిఫరెంట్ ఫిల్మ్ చేయొచ్చు, అట్లా సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ వెళ్తానండి. ఓకే సార్. ఇప్పుడు ఈ ఓటీటీలు ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. ఇదే పాడ్కాస్ట్ లో బన్నీ వాస్కర్ లాస్ట్ వీక్ వచ్చారు. ఆయన అన్నారు ఓటీటీస్ మాకు కొంచెం ఇప్పుడు ఇబ్బందిగా ఉంటున్నాయి, 27 days రూల్స్ ఇవన్నీ పెట్టుకోవడం కొంచెం టఫ్ అవుతుంది అని. మీరేమంటారు సార్? ఈ ఓటీటీస్ రావటము, సినిమాలు ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవటం. అలవాటు చేసింది ప్రొడ్యూసర్స్ కదండి. సో ఆడియన్స్ కి ఇంతకు ముందు ఓటీటీని సినిమా థియేటర్లో కూడా కరోనా టైంలో రిలీజ్ కాకుండా ఎక్కువ ప్రైస్ వస్తుందని ఓటీటీకి అమ్మేసి థియేటర్లో వేసేసారు. అవును. తెలియకుండా వాళ్ళంటూ మలిచిందే మనం సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. సో ఇప్పుడు ఏంటంటే బిజినెస్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు, రిలీజ్ డేట్స్ వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈవెన్ సంక్రాంతి సినిమాలు కూడా ఒక రకంగా కొన్ని 2-3 ఫిలిమ్స్ కూడా ఓటీటీ ప్రెషర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. సో తప్పకుండా రావాలి వాళ్ళు. సో అట్లా కాబట్టి ఆ ఓటీటీ ప్రెషర్స్ ఉన్నాయి. అండ్ ఇంతకు ముందు ఉన్నంత ప్రైసెస్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఎక్కువ ప్రైసెస్ ఇచ్చేవాళ్ళు. సో గేమ్ వాళ్ళ చేతిలోకి వచ్చుకునే వరకు ఎక్కువ ప్రైసులు ఇచ్చారు. గేమ్ వాళ్ళ చేతికి వచ్చాక కొద్దిగా ఇప్పుడు చూసుకుంటున్నారు వాళ్ళు కూడా. సో ఎక్కువ డీల్ తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు అందరి పరిస్థితి కొద్దిగా క్రైసిస్ లోనే ఉందండి. సో క్రైసిస్ లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు థియేటర్కల్ బిజినెస్ ఎంతో దాన్ని చూసుకొని బడ్జెట్స్ చేసుకోవాలి, రెమ్యునరేషన్స్ కూడా దానికి తగ్గట్టు మాట్లాడుకోవాలి. ఓటీటీ అనేది అయిన దాన్ని బట్టి షేర్ చూసుకోవాలి. సో ఓటీటీ అయిన దాన్ని బట్టి దాని ప్రాఫిట్ షేర్ కింద మాట్లాడుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్ సైన్. అదే సార్, అదే మీ ప్లేస్ లో కూర్చొని విశ్వప్రసాద్ గారు
రాజాసాబ్ ఓటీటీ విషయంలో నేను సాటిస్ఫైడ్ గా లేను, సతీష్ గారు అప్పటిలాగా లేదు సిచ్యువేషన్ ఏ సినిమా కూడా లేదండి. అని ఆయన మొత్తం అసలు ఒక రంగ ఆవేదన వ్యక్తం చేశారు ఇదే స్టేజ్ మీద. ప్రతి ఫిల్మ్ క్రైసిస్ లో ఓటీటీ క్లోజ్ చేశారు. ఓకే. కాబట్టి అది అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇక్కడ నుంచి అయినా మనం ఏంటంటే ఆ థియేటర్కల్ విండోకి సినిమా చేసుకోగలిగితే, ఓకే, సో అందరూ స్టేక్స్ పెట్టుకొని అది దాని ఓటీటీ మీద ఎంత వస్తే అంత, ఓకే. సో వాళ్ళకి మనం టర్మ్స్ డిక్టేట్ చేసే పొజిషన్ లో లేకుండా మన సినిమా రిలీజ్ డేట్ మనం డిసైడ్ చేసుకుని వేసుకోవాలి. ఓకే. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే బాగుంటది. రైట్.